వెల్కమ్ టు బర్నింగ్ పాయింట్. నిర్మలమ్మ నిరాశపరిచింది. ఎన్నికల బడ్జెట్ ఉంటుందని భావించిన సగటు జీవికి షాక్ తగిలింది. కొత్త సీసా పాత సారాన్న చండంగా రొటీన్ స్పీచ్తో కేంద్ర ఆర్థిక మంత్రి సరిపెట్టేశారు. మధ్యంతర బడ్జెట్ అయినా కాస్త ప్రయోజనంగా ఉంటుందని, వరాలు ఉంటాయని భావించిన వారికి సైతం నిరాశ మిగిలింది. ఎన్నికలు ముందున్నాయని భావించారో ఏమో కానీ బాధుడు లేకుండా, ఎలాంటి పన్నుభారం లేకుండా మాత్రం జాగ్రత్త పడ్డారు. వేతన జీవికి కాస్త రిలీఫ్ మాత్రం ఇచ్చారు. బడ్జెట్లో ఏమన్నా రాకపోతాయా అని భావించినా తెలుగు రాష్ట్రాలకు కేంద్రం మొండి చేయి చూపింది. వికసిత్ భారత్ లక్ష్యంగా బడ్జెట్ రూపొందించినట్లు కేంద్రం ప్రకటించింది. ఎలాంటి వడ్డింపులు లేకుండా, ఎలాంటి వరాలు లేకుండా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. పార్లమెంట్ ఎన్నికల ముందు ఎలాంటి వరాలు గుప్పిస్తారో అన్న సామాన్యుడి ఆశలపై మాత్రం నిర్మలమ్మ నీళ్లు చల్లారు. పూర్తిగా డిజిటల్ రూపంలోనే బడ్జెట్ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ ఇది ప్రజల బడ్జెట్ అని, గత 10 ఏళ్లలో ఆర్థిక వ్యవస్థ అద్భుత ప్రగతిని సాధించిందని తెలిపారు. ఎన్నో అంచనాల నడుమ 2024-25 తాత్కాలిక బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. వరుసగా 6 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా మాజీ ప్రధాని ఆర్థిక మంత్రి మొరార్జీ దేశాయ్ పేరిట ఉన్న రికార్డును సమం చేశారు. ఈ క్రమంలోనే అంతకుముందు ఆర్థిక మంత్రులుగా పనిచేసిన మన్మోహన్ సింగ్, యశ్వంత్ సిన్హా, పి చిదంబరం, అరుణ్ జైట్లీ రికార్డులను అధిగమించారు. వీరు వరుసగా 5 సార్లు చొప్పున బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇక నిర్మలా సీతారామన్ అంతకుముందు 5 బడ్జెట్లతో పోలిస్తే ఈసారి తక్కువ సమయం మాట్లాడారు. 2024-25 మధ్యంతర బడ్జెట్లో నిర్మలా సీతారామన్ కేవలం 58 నిమిషాల్లోనే తన ప్రసంగం ముగించడం గమనార్హం. దీంతో ఇప్పటి వరకు ఆమె బడ్జెట్ ప్రసంగానికి తక్కువ సమయం తీసుకోవడం ఇదే తొలిసారి. పూర్తిగా డిజిటల్ రూపంలోనే బడ్జెట్ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ ఇది ప్రజల బడ్జెట్ అని, గత 10 ఏళ్లలో ఆర్థిక వ్యవస్థ అద్భుత ప్రగతిని సాధించిందని తెలిపారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థ పరుగులు తీస్తోందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశంలోని ప్రజలందరి అభివృద్ధి కోసం తీసుకున్న నిర్ణయాలు భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశాయని, గత 10 ఏళ్లలో భారతదేశ ఆర్థిక పరిస్థితి ఉన్నత స్థాయికి చేరుకుందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. అంతేకాదు, గత 10 ఏళ్లలో అందరికీ ఇల్లు, గ్యాస్, నీళ్లు ఇచ్చామని, శతాబ్దంలోని అతిపెద్ద సంక్షోభమైన కరోనాను ఎదుర్కొన్నామని, అభివృద్ధిని సాధించామని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనేది తమ మంత్రమని నిర్మలా సీతారామన్ తెలిపారు. The Indian economy has witnessed profound positive transformation in the last 10 years. The people of India are looking ahead to the future with hope and optimism. With the blessings of the people, when our government under the visionary and dynamic leadership of Honorable Prime Minister Shri Narendra Modi assumed office in 2014, the country was facing enormous challenges. With Sabka Saath, Sabka Vikas as its mantra, the government overcame those challenges in right earnest. Structural reforms were undertaken. Pro-people programs were formulated and implemented promptly. Conditions were created for more opportunities for employment and entrepreneurship. The economy got a new vigor. The fruits of development started reaching the people at scale. The country got a new sense of purpose and hope. Naturally, the people blessed the government with a bigger mandate. స్వయం సహాయక సంఘాల ద్వారా 3 కోట్ల మంది మహిళలను లక్షాధికారులను చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ప్రకటించారు. యువతకు నామమాత్ర వడ్డీ లేదా అసలు వడ్డీ లేకుండా దీర్ఘకాలిక రుణాలు అందించడానికి 1,00,000 కోట్ల రూపాయలతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయనున్నట్లు బడ్జెట్లో కేంద్రం ప్రకటించింది. లక్షద్వీప్ సహా దేశ వ్యాప్తంగా పర్యాటకాన్ని, స్పిరిచువల్ టూరిజాన్ని ప్రోత్సహిస్తామని కేంద్రం తెలిపింది. ఇందుకోసం మౌలిక వసతులు కల్పించడం కోసం ఔత్సాహిక వ్యాపారవేత్తలకు రుణ సదుపాయం కల్పిస్తామని నిర్మలా సీతారామన్
బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. పీఎం ఆవాస్ యోజన కింద 2 కోట్ల ఇళ్లను నిర్మిస్తామని, సర్వైకల్ క్యాన్సర్ నివారణకు 9 నుండి 14 ఏళ్ల మధ్య వయసున్న బాలికలకు వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపడతామని ప్రకటించారు. ఆయుష్మాన్ భారత్ పరిధిలోకి ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లను తీసుకోనున్నట్లు తెలిపారు. దేశంలో 10 సంవత్సరాల కాలంలో ప్రజల సగటు ఆదాయం ఏకంగా 50% మేర పెరిగిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ 10 ఏళ్ల కాలంలో 25 కోట్ల మంది ప్రజలకు పేదరికం నుంచి విముక్తి కల్పించామని నిర్మలా సీతారామన్ చెప్పుకొచ్చారు. పేదల సంక్షేమమే దేశ సంక్షేమంగా అభివర్ణించారామె. ప్రతి నెల పెరుగుతూ వస్తున్న వస్తు సేవా పన్నుల వసూళ్లే సగటు ఆదాయం వృద్ధి చెందించడానికి నిదర్శనమని నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే 5వ ఆర్థిక శక్తిగా భారత్ ఎదుగుతోందనే విషయాన్ని ఈ లెక్కలు స్పష్టం చేస్తున్నాయని పేర్కొన్నారు. వచ్చే 5 సంవత్సరాల కాలంలో దీన్ని మరింత పెంచడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. Our humane and inclusive approach to development is a marked and deliberate departure from the earlier approach of provisioning up to village level. Development programs were thus provisioned. In the last 10 years, however, have targeted each and every household and individual through housing for all, Har Ghar Jal, electricity for all, cooking gas for all, bank accounts and financial services for all in record time. The worries about food have been eliminated through free ration for 80 crore people. Minimum support prices for the produce of Annadaata. గ్రామీణ స్థాయిలోకి అభివృద్ధి ఫలాలను చేర్చనున్నామని, దీనితో పాటు దేశవ్యాప్తంగా అనేక గిరిజన గ్రామాలు, ఆదివాసీల ఆవాసాలకు మౌలిక సదుపాయాలను కల్పించామని, వాటన్నింటికీ 4G నెట్వర్క్ ను కల్పించామని ఆమె అన్నారు. ప్రజల సగటు ఆదాయాన్ని మరింత పెంచడానికి వచ్చే 5 ఏళ్ల కాలంలో అనేక చర్యలను చేపట్టబోతున్నామని నిర్మలా సీతారామన్ వివరించారు. స్కిల్ ఇండియా మిషన్ ద్వారా దేశవ్యాప్తంగా 1.4 కోట్ల మంది యువతకు శిక్షణ అందించామని, దీనివల్ల ఉపాధి అవకాశాలను మెరుగుపరచగలిగామని నిర్మలా సీతారామన్ చెప్పారు. అలాగే 52 లక్షల మంది యువత నైపుణ్యాన్ని మరింత పెంచగలిగామని పేర్కొన్నారు. పీఎం స్వానిధి ద్వారా 78 లక్షల వీధి వ్యాపారులకు రుణాలు మంజూరు చేశాం. మరో 2.3 లక్షల మందికి కొత్త రుణాలు ఇవ్వనున్నాం. ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా జన్ ధన్ ఖాతాలకు సుమారు 34 లక్షల కోట్లు బదిలీ చేశాం. దీనివల్ల ప్రభుత్వానికి 2.7 లక్షల కోట్ల ఆదా అయింది. స్కిల్ ఇండియా మిషన్ కింద 1.4 కోట్ల యువకులకు నైపుణ్య శిక్షణ అందించాం. పీఎం ముద్ర యోజన కింద 22.5 లక్షల కోట్ల విలువ చేసే 43 కోట్ల రుణాలను మంజూరు చేశాం అంటూ ఇప్పటి వరకు సాధించిన ఫలితాలంటూ నిర్మలా ఊదరగొట్టారు. పార్లమెంట్ ఎన్నికల ముందు కేంద్ర బడ్జెట్లో ఏదో అద్భుతం జరుగుతుందని భావించిన వారికి మాత్రం నిరాశే ఎదురైంది. పీఎం కిసాన్ సమ్మాన్ యోజన ద్వారా ఏటా 11.8 కోట్ల మంది రైతులకు ప్రత్యక్ష ఆర్థిక సాయం అందిస్తున్నాం. పీఎం ఫసల్ బీమా యోజన కింద 4 కోట్ల మంది రైతులకు పంట బీమా సాయం అందుతోంది. జాతీయ విద్యా విధానం ద్వారా అనేక మార్పులు తీసుకొచ్చాం. 3000 ఐటీఐలు, 7 ఐఐటీలు, 16 ట్రిపుల్ ఐటీలు, 15 ఎయిమ్స్లు, 390 విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేశాం. గత 10 ఏళ్లలో ఉన్నత విద్యలో మహిళల నమోదు 28% పెరిగిందని ఆర్థిక మంత్రి చెప్పుకొచ్చారు. Welfare of Annadaata. Farmers are our Annadaata. Every year under PM Kisan Samman Yojana, direct financial assistance is provided to 11.8 crore farmers, including marginal and small farmers. Crop insurance is given to 4 crore farmers under PM Fasal Bima Yojana. These, besides several other programs, are assisting Annadaata in producing food for the country and for the world. Electronic National Agricultural Market has integrated 1,361 mandis and is providing services to 1.8 crore farmers with trading volume of 3 lakh crores of rupees.
the sector is poised for inclusive, balanced, higher growth and productivity. These are facilitated from farmer-centric policies, income support, coverage of risks through price and insurance support, promotion of technologies and innovations through startups. మంచి ఆర్థిక విధానాలతో దేశ ప్రగతిని దృష్టిలో ఉంచుకొని 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. కేంద్ర బడ్జెట్లో వరాలు లేవు, మెరుపులు అంతకన్నా లేవు. సాదాసీదా బడ్జెట్గానే నిర్మలా సీతారామన్ సభ ముందుకు తెచ్చారు. 10 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలు, సంస్కరణల మాట సరే గాని ఈ బడ్జెట్లో కొత్తగా తీసుకున్న నిర్ణయాలేంటి? రాష్ట్రాలకు ఈ బడ్జెట్లో ఏమైనా ప్రాధాన్యత దక్కిందా? తెలుగు రాష్ట్రాలు ఆశించినవి ఏమైనా నెరవేరాయా? లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో సగటు వేతన జీవికి ఏమైనా మేలు జరిగిందా? కరెంటు కష్టాలు లేని దేశ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని బడ్జెట్లో హామీ ఇచ్చారు. దేశంలో 1 కోటి ఇండ్లపై సోలార్ సెటప్స్ ను ఏర్పాటు చేస్తామని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ప్రతి ఇంటికి 300 యూనిట్ల సోలార్ విద్యుత్ ఉచితంగా అందిస్తామని బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. దీనివల్ల ప్రతి కుటుంబానికి ప్రతి సంవత్సరం 15,000 నుంచి 18,000 రూపాయలు ఆదా అవుతుందని ఆమె పేర్కొన్నారు. దేశంలోని ప్రజల కరెంటు కష్టాలను, కరెంటు ఛార్జీల బాధుడును తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటనతో అర్థమవుతోంది. అయితే సోలార్ సెటప్స్ వల్ల ఉత్పత్తి అయిన విద్యుత్లో ప్రజల అవసరాలకు పోగా మిగిలిన విద్యుత్ను పంపిణీ సంస్థలకు విక్రయించవచ్చు అని నిర్మలా సీతారామన్ తెలిపారు. దానితో పాటు ప్రతి ఒక్కరికి గృహంలో అన్న రీతిలో ప్రధానమంత్రి ఆవాస యోజన పథకాన్ని కూడా పటిష్టంగా అమలు చేస్తున్నట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఇది బీజేపీ ప్రభుత్వ చిత్తశుద్ధిని తెలుపుతోందని బీజేపీ నేతలు ప్రతిస్పందించారు. కేంద్ర బడ్జెట్ వస్తుందంటే చాలు వేతన జీవులు ఎంతో కొంత ఊరట లభిస్తుందని భావిస్తారు. అది ఎన్నికల ముందు ప్రవేశపెట్టే బడ్జెట్ అయితే ఇక చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈసారి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో అలాంటి ప్రస్తావన లేకుండానే సాగిపోయింది. దీంతో బడ్జెట్లో పన్నుల ఊరట లభిస్తుందని ఆశించిన సగటు వేతన జీవికి నిరాశ తప్పలేదు. అయితే ఏడాదికి 7 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు ప్రకటించారు. కొత్త పన్ను విధానం ఎంచుకున్న వారికి ఈ మినహాయింపు వర్తిస్తుందని బడ్జెట్ స్పీచ్ లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఉద్యోగులను కొత్త పన్ను విధానంపై ప్రోత్సహించేందుకు ఈ మినహాయింపును ప్రకటించినట్లు తెలిపారు. ఉద్యోగులకు స్టాండర్డ్ డిడక్షన్ ప్రస్తుతం 50,000 ఉండగా దీనిని 75,000కు పెంచుతున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఆదాయ పన్ను స్లాబ్ లో మాత్రం ఎలాంటి మార్పు లేదని వివరించారు. తద్వారా వేతన జీవులు ఆశించిన ఊరట దక్కకపోగా ఓ రకంగా ఎన్నికల వేళ వారికి షాక్ తగిలినట్లయింది. ఈ ఏడాది ప్రభుత్వానికి పన్నుల ఆదాయం 26.02 లక్షల కోట్లు వస్తుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ఇక కార్పొరేట్ పన్ను శాతం విషయానికి వస్తే ఇప్పటి వరకు కార్పొరేట్ ట్యాక్స్ 30% ఉండగా ఇకపై కార్పొరేట్ల నుంచి 22% ట్యాక్స్ వసూలు చేస్తామని మంత్రి తెలిపారు. ప్రత్యక్ష పన్నులు 3 రెట్లు పెరగగా పరోక్ష పన్నుల్లో చెప్పుకోదగ్గ మార్పు లేదని మంత్రి వివరించారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ ఆదాయం 30.08 లక్షల కోట్లు కాగా ద్రవ్య లోటు 5.8% ఉందని మంత్రి చెప్పారు. ఇక ఈ ఏడాది అప్పులు 14 లక్షల కోట్లు అని మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. 2026 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్య లోటును 4.5% తగ్గించుకోవాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మల తన ప్రసంగంలో తెలిపారు. ఈ నేపథ్యంలో పన్ను విధానంలో మార్పులు చేసి వేతన జీవులకు ఊరటనిస్తారని ఆశించడం అత్యాశగా మారింది. కనీసం ఈసారి ఏటీసీ కింద ఇచ్చే మినహాయింపులు పెంచుతారని ఉద్యోగులు భావించారు. అలాగే ఎన్నికల వేళ పన్ను స్లాబులలో మార్పులు చేసి ఐటీ చెల్లించే ఉద్యోగులకు ఊరటనిస్తారని ఆశించినా అలా జరగలేదు. దీంతో ఉద్యోగులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు.
వచ్చే 5 ఏళ్లలో భారత్ అద్భుతమైన ప్రగతి సాధించబోతోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా ఆర్థిక విధానాలు ఉండబోతున్నాయని తెలిపారు. భారత్ కు మాత్రమే ప్రత్యేకమైన డెమోగ్రఫీ, డైవర్సిటీ త్రయానికి దేశ ప్రజల ఆకాంక్షలను సాకారం చేసే సత్తా ఉందన్నారు. తాత్కాలిక బడ్జెట్ ను ప్రవేశపెడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. భారత ఆర్థిక వ్యవస్థను సంఘటిత పరచడానికి డిజిటల్ ఇండియా చాలా కీలకం. పన్ను వ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణల వల్ల ట్యాక్స్ చెల్లింపుదారుల సంఖ్య పెరిగింది. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం వల్ల పొదుపులు, పెట్టుబడులకు భద్రత ఏర్పడింది. మూలధన పెట్టుబడులకు గిఫ్ట్ ఒక ప్రధాన మార్గంగా అవతరించింది. ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చింది. సామరస్యంతో కూడిన ప్రకృతి, ఆధునిక మౌలిక సదుపాయాలే వికసిత్ భారత్ విజన్. ఆశావహ జిల్లాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సాయం అందిస్తోంది. భారత వృద్ధి పదంలో తూర్పు భాగంలోని రాష్ట్రాలు కీలక పాత్ర పోషించేలా కృషి చేస్తాం అని సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. ఇలా ఉంటే ఎన్నికల ముందు బడ్జెట్లో తెలుగు రాష్ట్రాల్లో కేంద్రం నుంచి ఎంతో ఆశించాయి. విభజన హామీలలో అమలు కాని వాటిని ప్రస్తావిస్తారని భావించారు. తెలంగాణలో గిరిజన యూనివర్సిటీలు, ప్రాజెక్టులకు కేంద్ర నిధులు, రైల్వే ప్రాజెక్టులు, మరెన్నింటికో నిధులను తెలంగాణ ప్రభుత్వం ఆశించింది. అయితే అవేమీ బడ్జెట్లో కానరాలేదు. అయితే ఏపీ, తెలంగాణలో కొన్ని అమృత్ స్టేషన్లు ప్రకటించిన కేంద్రం వాటిని అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపింది. మరోవైపు ఏపీ ప్రజలు, పార్టీలన్నీ బడ్జెట్లో ప్రత్యేక హోదా ప్రస్తావన, విభజన హామీల అమలు, పోలవరానికి నిధులు ప్రస్తావన వస్తుందని ఆశించారు. అవేమీ బడ్జెట్లో కనిపించలేదు. రాష్ట్రానికి ప్రత్యేకంగా ఏమి చేస్తారన్నది కూడా కనిపించలేదు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ముందు పదే అన్ని పార్టీలు ప్రత్యేక హోదా, విభజన హామీలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాయి. బడ్జెట్ తీవ్ర నిరాశపరిచిందని కాంగ్రెస్ ఆరోపించింది. అనుకున్నదొక్కటి అయినదొక్కటి అన్న తీరులో పార్లమెంట్ ఎన్నికల ముందు బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలపై కేంద్రం వరాలు గుప్పిస్తుందని భావించినా ఉసూరుమనిపించారు. అదీ కాక పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గుతాయని, గ్యాస్ ధరలలో కూడా తగ్గింపు ఉంటుందని అందరూ భావించినా ఎన్నికల కలల బడ్జెట్ గా కాకుండా రొటీన్ బడ్జెట్ గానే నిర్మల పద్దు మిగిలిపోయింది. కేంద్ర మధ్యంతర బడ్జెట్పై మిశ్రమ స్పందన వచ్చింది. రొటీన్ స్పీచ్ లాగా బడ్జెట్ ప్రసంగం సాగింది. గొప్పలు చెప్పుకోవడం తప్ప చేయబోతుందేమిటో చెప్పలేదని విపక్షాలు టార్గెట్ చేశాయి. ధరల నియంత్రణ వంటి కీలక అంశాలపై స్పందించలేదని విమర్శించాయి. అటు పారిశ్రామిక వర్గం ఆచితూచి స్పందించగా ప్రధాని మోదీ 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించేందుకు ఈ బడ్జెట్ గ్యారంటీ అని కొనియాడారు. లోక్సభ ఎన్నికల ముందు ఎన్నో వరాలు కురిపిస్తూ సగటు జీవికి కూడా ఊరటనిస్తూ కేంద్ర బడ్జెట్ ఉంటుందని అందరూ భావించారు. ఎన్నో ఆశలతో నిర్మలమ్మ బడ్జెట్ కోసం ఎదురు చూశారు. ఆ అంచనాలన్నీ పటాపంచలయ్యాయి. ఎలాంటి వరాలు లేకుండా నిర్మలమ్మ బడ్జెట్ ప్రసంగం సాగింది. 10 ఏళ్ల దేశం సాధించిన ప్రగతిని ఆర్థిక మంత్రి గొప్పగా చెప్పుకొచ్చారు. లోక్సభ ఎన్నికల ముందు దేశ ప్రజలకు మోదీ ప్రభుత్వం ఇప్పటి వరకు చేసిన అభివృద్ధినంతా ఏకరువు పెట్టినట్టుగా ప్రసంగం సాగింది. పేదలు, యువత, మహిళలు, అన్నదాతల అభివృద్ధే లక్ష్యంగా తమ ప్రభుత్వం నడుస్తున్నట్లు నిర్మల గొప్పగా చెప్పారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్పై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. దేశాభివృద్ధి కొనసాగింపునకు ఈ బడ్జెట్ ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందన్నారు. వికసిత్ భారత్ కు మూల స్తంభాలైన పేదలు, యువత, మహిళలు, అన్నదాతల సాధికారతకు ఈ బడ్జెట్ కృషి చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించేందుకు ఈ బడ్జెట్ గ్యారంటీ అని కొనియాడారు. ఈ బడ్జెట్ నిర్ణయాలు 21వ శతాబ్దపు అభివృద్ధి చెందిన మౌలిక సదుపాయాల అభివృద్ధి తోడ్పడమే కాకుండా యువతకు ఎన్నో కొత్త ఉపాధి అవకాశాల కల్పనకు దారితీస్తాయని పేర్కొన్నారు. యువత ఆకాంక్షలను బడ్జెట్ ప్రతిబింబిస్తోందన్నారు. ఈ దిశగా 2 కీలక నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. పరిశోధన, ఆవిష్కరణల కోసం 1,00,000 కోట్ల నిధిని ఏర్పాటు చేయడం, స్టార్టప్లకు పన్ను మినహాయింపును పెంచడం జరిగిందన్నారు. इस बजट में कंटिन्यूटी का कॉन्फिडेंस है. ये बजट विकसित भारत के 4 स्तंभ युवा, गरीब, महिला
और किसान सभी को एम्पावर करेगा। निर्मला जी का ये बजट देश के भविष्य के निर्माण का बजट है। इस बजट में 2047 के विकसित भारत की नींव को मजबूत करने की गारंटी है। मैं निर्मला जी और उनकी टीम को बहुत बहुत बधाई देता हूं। साथियों, इस बजट में युवा भारत की युवा आकांक्षाओं का, भारत की यंग एस्पिरेशंस का प्रतिबिंब है। అటు విపక్షాలు మాత్రం నిర్మలమ్మ బడ్జెట్ పై పెదవి విరిచాయి. లోక్సభ ఎన్నికల ముందు సగటు జీవికి కూడా ఊరటనిస్తూ కేంద్ర బడ్జెట్ ఉంటుందని అందరూ భావించారు. ఎన్నో ఆశలతో నిర్మలమ్మ బడ్జెట్ కోసం ఎదురు చూస్తే అవన్నీ పటాపంచలయ్యాయని కాంగ్రెస్ ఇతర విపక్షాల నేతలు విమర్శించారు. 10 ఏళ్ల దేశం సాధించిన ప్రగతి అంటూ మంత్రి గొప్పలు చెప్పుకున్నారని, కానీ ఇందులో కొత్తదనం లేదని ఎద్దేవా చేశారు. లోక్సభ ఎన్నికల ముందు దేశ ప్రజలకు మోదీ ప్రభుత్వం ఇప్పటి వరకు చేసిన అభివృద్ధినంతా ఏకరువు పెట్టినట్టుగా ప్రసంగం సాగిందన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లో రైతులకు శుభవార్త అందుతుందని చాలా మంది భావించారు. కానీ కేంద్రం అన్నదాతలకు ఎలాంటి శుభవార్త చెప్పలేదు. ముఖ్యంగా పీఎం కిసాన్ యోజన 6,000 నుంచి 8,000కు పెంచుతారని అందరూ భావించారు. కానీ కేంద్రం మాత్రం అదే 6,000 సహాయాన్ని కొనసాగిస్తున్నట్లు చెప్పింది. పీఎం కిసాన్ యోజన పథకాన్ని 2019లో తీసుకొచ్చారు. ఈ పథకం కింద 4 నెలలకు 2,000 చొప్పున మొత్తం 6,000 అందిస్తున్నారు. ఇప్పటి వరకు 15 విడతలుగా రైతుల ఖాతాల్లో 30,000 జమ చేసింది. అయితే కూలీ ధరలు, ఎరువుల ధరలు, దుక్కి దున్నే ట్రాక్టర్ కిరాయి ధరలు పెరిగాయి. ఈ నేపథ్యంలో 6,000 సొమ్మును 8,000కు పెంచుతారని అనుకున్నారు. ఎందుకంటే త్వరలోనే లోక్సభ ఎన్నికలు ఉన్నాయి. కానీ ఎన్నికలు ఉన్నప్పటికీ ప్రభుత్వం మాత్రం పీఎం కిసాన్ యోజన డబ్బులు పెంచలేదు. అటు పారిశ్రామికవేత్తలు బడ్జెట్ పై ఆచితూచి స్పందించారు. దేశీయ స్టాక్ మార్కెట్ లో బడ్జెట్ జోష్ అస్సలు కనిపించలేదు. వాస్తవానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ 3 నెలల కాలంలోనే ఖర్చుల కోసం మాత్రమే ఉద్దేశించబడి ఉంటుంది. దీంతో ప్రజాకర్షకమైన అంశాలను పెద్దగా పొందుపరచలేదు. బడ్జెట్ ప్రసంగం కొనసాగుతున్న సమయంలో స్వల్పంగా లాభాల్లో కొనసాగిన మార్కెట్లు నిర్మలమ్మ ప్రసంగాన్ని ముగించే నాటికి ఇరుపెక్కాయి. ప్రపంచ వ్యాప్తంగా పోటీ పడేలా ఎంఎస్ఎంఈలకు శిక్షణ అందించాలని కేంద్రం నిర్ణయించింది. ఇది చిన్న పరిశ్రమల ఆదాయ వృద్ధిని సులభతరం చేయడం ముఖ్యమని సీతారామన్ అన్నారు. పెట్టుబడి అవసరాలను తీర్చడానికి ప్రభుత్వం ఆర్థిక రంగాన్ని సిద్ధం చేస్తుందని నిర్మలమ్మ పేర్కొన్నారు. మొత్తం మీద ఎన్నికల బడ్జెట్ కాకుండా అభివృద్ధి దిశగా సాగేలా కేంద్ర మధ్యంతర బడ్జెట్ సాగింది. ఎలాంటి వరాలు లేకున్నా, ఎలాంటి ట్యాక్స్ల భారం కూడా వేయకుండా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జాగ్రత్తలు తీసుకున్నారు. ఏ వర్గాన్ని బాధ పెట్టకుండా, ఎవరిని సంతోష పెట్టకుండా మిశ్రమ స్పందనతో బడ్జెట్ ప్రజల ముందుకొచ్చింది. ఇది వాల్టి బర్నింగ్ పాయింట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.